మా పాప ఇంటర్ ఫెయిల్ అయిందని సరిపోలేదండి. మా పాపకి మస్తు టార్చర్ పెట్టారు. మా పీటీ మేడం టార్చర్ పెట్టింది వాంగ్రా హాస్టల్‌లో. మా పాపకి ఎగ్జామ్స్ మంచిగా మా పాపకి స్టడీ బాగుంది. మా పాపకి ఆమె చెప్పులు పక్కకి ఇంకో అమ్మాయి పక్కకని ఏస్తే మా పాప ఇట్లా కాలు తలిగి పక్కకని అంతే మళ్ళీ మేడంకి పోయి చెప్పింది. మేడం చెప్పులనేసి మళ్ళీ లోపలికి పోయి సారీ మేడం తప్పయింది మేడం అనేసి మా పాప చేయి పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఆ మేడం ఏం చేసిందంటే మీడియాకెక్కుతా, మీకు కేస్ పెడతా అని మేడం అన్నది. మేడం అన్న తర్వాత మా పాప ఏం చేసింది కాలు పట్టుకుందండి. కాలు పట్టుకుంటే మా పాప భయపడి కాలు పట్టుకొని వాళ్ళ మమ్మీకొచ్చి చెప్పింది. వాళ్ళ మమ్మీకొచ్చి చెప్తే మమ్మీ నువ్వెవరికీ చెప్పకు. మా పాప మ నా స్టడీ నా లైఫ్ మొత్తం ఆగం చేస్తా అన్నారు మమ్మీ అనేసి మా పాప టెన్షన్ పెట్టుకుంది. టెన్షన్ పెట్టుకొని మొన్న ఒక సబ్జెక్ట్ పోయిందండి. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ సప్లిమెంట్ ఎగ్జామ్స్ మళ్ళీ రాసింది మా పాప. రాస్తే మళ్ళీ టెన్షన్ పెట్టుకుంది. మేడం ఎక్కడేం చేసేస్తావు? నా లైఫ్‌తోని ఆడుకుంటా అన్నది కదా! నా లైఫ్‌కి ఆగం చేస్తా అన్నది కదా! మీడియాకెక్కుతా అన్నది కదా! అనేసి మా పాప టెన్షన్ పెట్టుకొని ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదండి. దాని వల్లనే మా పాప సూసైడ్ చేసుకుంది. ఆ మేడం వల్ల